నిజంగా కొంతమంది ప్రేమాభిమానాలు మనకర్థం కావండి. అవి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడతాయి. మీకు అరిమత్తయి యోసేపు తెలుసా? అతని సమాధిలోనే యేసయ్యని సమాధి చేశారు. మత్తయి సువార్త 27 అధ్యాయం చదివితే ఇతను మనకి కనిపిస్తాడు. ఈ అరిమత్తయి యోసేపు గురించి చెప్పాలి అంటే, ఇతడు యేసయ్యకి అజ్ఞాత శిష్యుడుగా ఉన్నాడు. అజ్ఞాత శిష్యుడు అంటే, ఇతడు యూదులకు భయపడి ఏ రోజు కూడా నేను యేసయ్య శిష్యుడిని అని ఓపెన్‌గా చెప్పలేదు. ఏ రోజు కూడా యేసయ్యని బహిరంగంగా వెంబడించలేదు. కానీ యేసయ్యన్నా, ఆయన బోధలన్నా ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం లేకపోతే యేసయ్య మరణించిన తర్వాత ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్లి, ఆయన దేహాన్ని అడిగి తెచ్చి, దానికి కొత్త నారబట్ట చుట్టి, ఇతడు ధనవంతుడు కాబట్టి తన కోసం సిద్ధపరచుకున్న తన సొంత రాతి సమాధిలో యేసయ్యని సమాధి చేస్తాడు. యేసయ్య జీవించినంత కాలం ఆయన్ని బహిరంగంగా వెంబడించడానికి సాహసించని ఈ అరిమత్తయి యోసేపు ఆయన మరణించిన తర్వాత ఆయన మీద తనకున్న ప్రేమకి గుర్తుగా తన సొంత రాతి సమాధిలోని యేసయ్యని భద్రపరుస్తాడు. నేనదే అంటున్నా. కొంతమంది ప్రేమాభిమానాలు మనకర్థం కావు. అవి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడతాయి. అవి బయటపడిన రోజున మనకనిపిస్తది, అరే! ఈ వ్యక్తేనా మనల్ని ఇంతగా ప్రేమించేది, అభిమానించేది అని.